నమస్తే, మీరు చూస్తున్నది మీడియా టీవీ. నా పేరు భూషణ్. ముందుగా హెడ్లైన్స్. అక్బరుద్దీన్ ను పరామర్శించిన జగన్, ఆరోగ్యం ఆందోళనకరమే అన్న వైద్యులు. పడగొడితే నిలబెడతా, ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి. కడపలో కౌరవ సైన్యం చుట్టుముట్టింది, ధ్వజమెత్తిన అంబటి రాంబాబు. ఆచూకీ తెలియని కండు హెలికాప్టర్, ఉపగ్రహ చిత్రాల్లో గుర్తించలేని ఇస్రో. రాష్ట్రమంతా అకాల వర్షాలు, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. చేజింగ్ లో ఛార్జింగ్ డౌన్, ధోనీ సేన హ్యాట్రిక్ విజయం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఎంపీ అసదుద్దీన్ తో వెళ్లి అక్బరుద్దీన్ ను కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్బరుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేటట్లు చేయాలని డాక్టర్లను కోరారు. ఆయనతో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, రాజ్ ఠాకూర్ తదితరులు అక్బర్ ను పరామర్శించారు. అక్బరుద్దీన్ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుదర్శన్ అడిగి తెలుసుకుందాం. సుదర్శన్, అక్కడ అక్బరుద్దీన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏం చెబుతున్నారు? కేర్ హాస్పిటల్ ముందు అభిమానులు వచ్చారంటున్నారు. వారు ఆందోళనలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీఆర్పీ అధ్యక్షుడు చిరు ఏమన్నారో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీడియా టీవీ. వెల్కమ్ బ్యాక్. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం రాత్రి వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లపల్లిలో జరిగిన రోడ్ షోలో మాట్లాడారు. వచ్చే 3 ఏళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీయే, ఎవరేం చెప్పినా మారిపోవద్దని చెప్పారు. జగన్ 6 నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతానని చెబుతున్నారని, అయితే నిలబెట్టేందుకు తాను ఉన్నానని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, కౌరవ సైన్యమంతా కడప చుట్టుముట్టిందని, పద్మవ్యూహాన్ని రచించి అందులో యువనేత జగన్ ను రాజకీయంగా హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. అయితే కౌరవ సైన్యానికి కకావికలం చేసిన అర్జునుడిలా ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో జగన్ గెలుస్తారని అన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా సింహబిడ్డ సింగిల్ గా ఎదుర్కొంటాడని సవాల్ చేశారు. చిరుకు రాజకీయ అనుభవం లేకపోయినా ఆశ మాత్రం చాలా ఉందని, అచ్చం పొలిటికల్ బఫూన్లా వ్యవహరిస్తున్నారని, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గాన్ని ఎక్కినట్లు తన పార్టీనే కాపాడుకోలేని చిరు ప్రభుత్వాన్ని ఏ విధంగా కాపాడతాడని అంబటి ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ కండు హెలికాప్టర్ ఆచూకీ తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆకాశం మేఘామృతం కావడంతో ఏరియల్ సర్వేపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. సంఘటన ప్రాంతంలో ఇస్రో ఉపగ్రహాలు తీసిన చిత్రాల్లో మేఘాలు ఉండటంతో B3 ఆచూకీ గుర్తించడం సాధ్యం కాలేదు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం అకాల వర్షం కురిశాయి. మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గాలుల తాకిడికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వందలాది ఎకరాల్లో పండ్ల తోటలు, వరికి ఎక్కువ నష్టం జరిగింది. డిపెండింగ్ ఛాంపియన్స్ కు సొంత గడ్డపై షాక్ ఇచ్చే అవకాశాన్ని డక్కన్ చార్జర్స్ జట్టు చేజేతులా వదులుకుంది. ఓపెనర్ సన్నీ సోహాల్ అందించిన శుభారంభాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వృధా చేయడంతో డక్కన్ చార్జర్స్ కు 5వ ఓటమి ఎదురైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మీడియా టీవీ.